అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతోంది. నేను మీ వెంకటేశ్వర్లు. ముందుగా ఈ రోజు ఉన్న మాట అంటే ఈ మధ్యంతకాలం మంచి మంచి వార్తలు విశ్లేషించాల్సింది మిస్ అయిపోయాము. ఎందుకంటే కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొంచెం ఇదైంది. సాధారణంగా ఏదైనా ఒక క్రైమ్ అయితే జరిగింది అనుకుందాం, అది ఇక్కడ మన లోకల్ పోలీసుల వల్ల అవ్వదనుకుంటే మనం పెద్ద స్థాయి దర్యాప్తు జరగాలని చెప్పేసి మనం కోరుకుంటాం. దర్యాప్తు సంస్థలకు మనకి ఏముంటాయి, మనం రాష్ట్ర స్థాయిలో మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు సిఐడి ఉంటుంది, సిఐడితో దర్యాప్తు చేపిస్తే ఇంకా బాగానే ఉంటుంది అనుకుంటాం. లేకపోతే స్పెషల్గా ఏదైనా సిట్ వేయాలనుకుంటాం నిగ్రహించడానికి అని, లేకపోతే ఇలా కొన్ని ఉంటాయి దర్యాప్తు చేయడానికి. వీటన్నిటికీ కాదంటే మనం సిబిఐకి అప్పచెప్పాలి ఈ కేసు అని చెప్పేసి అనుకుంటాం. సిబిఐకి అయితే అది నిగ్గు తేలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళంతా కూడాను తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళని దర్యాప్తులో చేసి నిజాలు బయట పెడతారు సిబిఐ అని మనం అనుకుంటాం సాధారణంగా. ఇప్పటి వరకు అదే భావన ప్రజల్లో అయితే ఉంది. కానీ మొన్న ఈ మధ్య వార్తలు చూస్తే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే ఒక కేసు వాదిస్తున్నటువంటి ఒక న్యాయవాది సిబిఐని అక్యూజ్డ్తో కుమ్మక్కైపోయినాడు. అంటే ఎవరైతే తప్పు చేశారని చెప్పేసి ఎవరి మీదైతే సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎవరి మీదైతే దర్యాప్తు చేపట్టిందో ఆ దర్యాప్తు చేపట్టినటువంటి సంస్థ అక్కడ ఆ నేర ఆరోపణ చేయబడినటువంటి వ్యక్తితో కుమ్మక్కైపోయింది ఈ సంస్థ అని చెప్పి అది ఎక్కడ ఏదో ఒక వేదిక మీద కాదు, మామూలు సాధారణ వేదికల మీద కాదు, సాక్షాత్తు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులోనే విచారణ జరిపిస్తున్నటువంటి సమయంలో ఈ విషయం చెప్పడం అంటే సిబిఐ తాలూకా క్రెడిబిలిటీ ఏమైందని మనం భావించాలి. అసలు ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉందా, అసలు దీన్ని ఊహించొచ్చా ఇలాగా అన్నది మనం ఈ విషయాలన్నీ చర్చించే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు ఇచ్చిన లైక్ వల్ల యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్కి ఒక గుర్తింపు వస్తుంది, 10 మందికి చేరుతుంది ఈ వీడియో. మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి మర్చిపోకుండా. అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, 10 మంది చూసేదానికి సహకరించండి. ఈ వీడియో మీద అభిప్రాయాలు చెప్పదలుచుకున్నా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గతంలోనే చాలా అలిగేషన్స్ ఉన్నాయి, కేసులు ఉన్నాయి. అలిగేషన్స్ ఏంటి, 16 నెలల పాటు దర్యాప్తు సమయంలో 16 నెలల పాటు జైల్లో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. ఇంకా విచారణ కాలేదు, ట్రయల్కి రాలేదు. శిక్షలు ఉంటాయో ఉండవో, దోష నిర్దోష తెలియకుండానే రిమాండ్లోనే 16 నెలల పాటు ఆయన గడపాల్సి వచ్చింది. 16 నెలలు రిమాండ్లో ఉన్నారంటే అసలు ఎన్ని కేసులు, దాని తీవ్రత ఏంటి, అవి ఎంత పెద్ద కేసులు, ఎంత పెద్ద నేరాలుగా చెప్పబడ్డాయి అన్నది మనం ఊహించవచ్చు. ఎందుకంటే నేరమా కాదా తర్వాత తేలుతుంది అది. కానీ ముందు అభియోగం ఉండేటప్పుడు అది దర్యాప్తు జరగాలి, దర్యాప్తు జరిగిపోయింది. సరే, సిబిఐ కోర్టులో విచారణ ఉండాలి. సిబిఐ కోర్టులో విచారణ అంటే ఆ మధ్య మరి ఎప్పటికీ నడవడం లేదు, ఇది జరగటం లేదని చెప్పేసి అంటుంటే మరి దాన్ని తెలంగాణ హైకోర్టు విచారణ చేస్తుంది. తరువాత అక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా త్వరితగతిన ఈ కేసు ముందుకు పోవడం లేదని చెప్పేసి ఉద్దేశంతో ప్రజెంట్ మనకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంతకుముందు ఎంపీగా, వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళతో విభేదించి ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఆ మధ్య ఈ జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రం కోర్టుకి బదిలీ చేయమని ఒక పిటిషను, తర్వాత ఆయన బెయిల్ రద్దు చేయండి, త్వరగా విచారణ చేయండి అని చెప్పి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, అందుకని పవర్లో ఉన్నారు కాబట్టి బెయిల్ రద్దు చేయమని చెప్పేసి అప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్, 2 పిటిషన్లు వేరువేరుగా
ఇది విచారణలో వచ్చినప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అన్న దాని మీద సిబిఐ కొంత వివరణ ఇచ్చింది. ఆ సందర్భంలో ఈ రఘురామకృష్ణరాజు తరపు నుంచి వాదిస్తున్నటువంటి అడ్వకేట్ బాలాజీ శ్రీనివాసన్ చాలా పెద్ద ఆరోపణలు చేశారు. ఈ సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైపోయిందని. దానికి సంబంధించి ఆ మధ్య మీరు వార్త చూస్తే డిశ్చార్జ్ పిటిషన్లు విచారించిన 5 జడ్జిలు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాది వాదనలు. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత. తదుపరి విచారణ వచ్చే సోమవారం నాటికి వాయిదా వేశారు. ఇది వార్త. అప్పటికి జడ్జి గారు చెప్తున్నారు, హైకోర్టు విచారణ చేస్తుంది కదా, తెలంగాణ హైకోర్టు, ఇంకా ప్రాబ్లం ఏముంది, అక్కడ బాగుంది కదా అని చెప్పేసి అంటుంటే, అప్పుడు ఈ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ గారు ఏమన్నారంటే 5 జడ్జెస్ బదిలీ అయ్యారు. అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు, వాటికి విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత మొత్తం తీర్పుని రిజర్వ్ చేస్తున్నారు. ఆ తీర్పును వెల్లడించాల్సినటువంటి సమయంలో ఆయన బదిలీ అవుతున్నారు. మళ్ళీ 2వ జడ్జి గారు వస్తున్నారు. ఆయన మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ విచారణ చేస్తున్నారు, మళ్ళీ తీర్పుని రిజర్వ్ చేస్తున్నారు. విచారించడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఆ తీర్పు వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ బదిలీ అవుతున్నారు. మళ్ళీ 3వ వ్యక్తి, అలాగా 5 జడ్జెస్ బదిలీ అయ్యారు. దీని వెనక సిబిఐ ఒక్కసారి కూడా అభ్యంతరం చెప్పడం లేదు. వాయిదాలు వేస్తున్నా కూడా సిబిఐ ఏదైతే దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ సంస్థ కనీసం ఇలా ఆలస్యం అవుతుంది, వాయిదాలు వేస్తుండగా ఆలస్యం అవుతుంది, తొందరగా తేల్చండి అని చెప్పి కనీసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు, వాయిదాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, మనం చూస్తే డిశ్చార్జ్ పిటిషన్ అంటే మామూలుగా అందరికీ తెలుస్తుంది. అంటే చాలా మంది ఇందులో ఉన్నారు. సిబిఐ తరపు నుంచి ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు, 11 కేసులు ఉన్నాయి సిబిఐవి. అంటే ఇంకా ఈడీ కేసులు 9 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఈ విచారణలో అప్రస్తుతం అది 11 సిబిఐ కేసులు ఉన్నాయి. 11 కేసుల్లో నిందితులు 120 మంది ఉన్నారు. వాళ్లకు విచారించాల్సిన సాక్షులు 863 మంది ఉన్నారు. లక్షల పేజీలు దాని సాక్ష్యాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము ఎప్పుడు చేస్తామా అని, అదంతా సిబిఐ చెప్తున్నటువంటి సాకు మాత్రమే. ఎందుకంటే అందరూ చెప్తున్నదే ఈ విషయం. ప్రతి వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ, లేకపోతే రాజకీయ పక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ చెప్తుంది ఏంటంటే, సిబిఐ చెప్తున్నది విచారించడానికి, చదవడానికి, దీనికి ట్రయల్కి వెళ్ళడానికి అయితే అన్ని పేజీలు చదివి దానిలో నిజాలని నిగ్గు తేల్చాల్సిన పని అయితే లేదు. సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, దర్యాప్తులో సేకరించినటువంటి ఆధారాలు అన్ని కలిపి పెట్టేయాలి. లేట్ అవుతుంటే ఏమవుతుంది, ఎప్పుడూ చేస్తారంటే ఆధారాలు ఏమవుతాయి, సాక్ష్యాలు ఏమవుతాయి, సాక్షులు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఉన్నటువంటి అప్పుడు చూసింది ఈ రోజు వాళ్ళు చెప్పగలుగుతారా, అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్పగలుగుతారా, అప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు ఉంటుందా, అప్పుడు చూసేటప్పుడు అది ఎంతో క్రైమ్ లాగా అనిపిస్తుంది, ఇప్పటికే అయిపోయింది, ఇన్నాళ్ళు అయిపోయింది, ఇంకేందా అనిపిస్తుంది. ఇలా సాక్షులు చాలా మంది మారిపోతారు కూడా. అలాగే ఈలోపు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అత్యున్నత పదవి చేపట్టారు. ఆయన ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన కావాలని ప్రభావితం చేయొచ్చు, చెయ్యకపోయినా సాక్షులు ప్రభావితం అవ్వచ్చు కూడా. ఏ రకంగా చూసినా కూడా ట్రయల్కే రాకుండా 12 సంవత్సరాలు గడిచిందంటే ఇక్కడ ఎవరికి తప్పు పట్టాలి? ఆ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ అయిన సిబిఐని కాకపోతే ఇంకెవరిని తప్పు పడతారు? కాబట్టి సిబిఐ ఖచ్చితంగా ఈ నింద మొయ్యాల్సిందే. ఎందుకంటే జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు. డిలే అయితే డినై అయిపోద్ది ఆటోమేటిక్, ఇంకా న్యాయం మరి జరగదు. ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఆయన ఇంకా చాలా చమత్కారం లాగా చెప్తూ ఏదో జరిగిపోయింది, అప్పటికప్పుడు ఎవరో జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు అంటే అలా జరిగినట్టు లేదు, ఇది కావాలని జరిగినట్టే ఉంది అన్నారు. ఏమాత్రం చెప్పేది, ఒకసారి జరిగితే ప్రమాదం అనుకోవచ్చు,
రెండవసారి అయితే కాకతాళీయంగా జరిగిందని భావించవచ్చు. మూడోసారి అయితే ఇది శత్రుచర్యగా భావించాల్సి వస్తుంది. శత్రుచర్య అంటే కుట్రగానే భావించాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఆయన. అది ఎక్కడ చెప్తున్నారు? సుప్రీంకోర్టులో చెప్తున్నారు. కావాలనే సిబిఐ అలా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తా ఊరుకుంది. కాబట్టి సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయిందని భావించాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసు ట్రయల్కి రావాలి. అట్లీస్ట్ ట్రయల్కి వస్తే అప్పుడు నిజాలు ఏవో తెలుస్తుంది. అంటే ఎవరికో ఏదో చేసి కేసు మాఫీ చేసుకోవడమో, లేకపోతే కేసు లేకుండా తన మీద చేసుకోవడమో, లేకపోతే తన నిర్దోషిగా సాక్ష్యాన్ని ప్రభావితం చేసి నిర్దోషిగా బయటపడడమో ఇదంతా జరిగిందని చెప్పడం లేదు ఇక్కడ. అస్సలు కేసే ట్రయల్కి రాకుండా ఒక జీవిత కాలం అలా నడిచిపోద్ది అన్న పరిస్థితిలో ఇప్పటికి ఒక పుష్కర కాలాన్ని గడిపేశారు. కేసు ట్రయల్కి రాకుండా గడిపేయడం అంటే ఏంటంటే ఇక్కడ ఎంతమంది 120 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కేసులో నిందితులుగా. వాళ్ళ చేత జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఒకేసారి కాకుండా ఓసారి ఒక అతను వెళ్తాడు, డిశ్చార్జ్ పిటిషన్ రాస్తాడు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి? నన్ను ఈ కేసులో నాకు సంబంధం లేదు, నన్ను తప్పించండి అని ఒక అప్లికేషన్ చేసుకుంటాడు. నాకేం సంబంధం లేదు ఈ కేసు, నన్ను తప్పించండి అని చెప్పి. అది తేలితే గానీ మళ్ళీ కేసు ట్రయల్కి వెళ్ళదు. అది తేలుతుంది ముందు, దాని గురించి విచారణ చేస్తారు. దాని గురించి విచారణ చేయాలంటే కొంత సమయం పడుతుంది. అప్పుడు దాని గురించి పెద్ద విచారణ అయితే ప్రైమా ఫేసి ఉందా లేదా దానికి ఏమైనా ఆధారాలు బలంగా లేవా, సరిపడినన్ని ఆధారాలు ఉన్నాయా లేదా, ఈ కేసుకి అసలు ఈ కేసు తలగా ఇదేంటి, ఆ కేసులో ఆయన తలగా యాక్షన్ ఏంటి, ఆ యాక్షన్ ఈ కేసుకి ఏమైనా సంబంధం లేదు. ఆయన చేసేది కానీ, ఆయన చేసే వ్యాపారం కానీ, ఆయన చేసే ఇంకోటి కానీ ఈ కేసుతో సంబంధం లేదు అని చెప్పి అలాంటప్పుడు ఆయన్ని తప్పించవచ్చు. అయితే అలాంటిది ఏ ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ లో కూడా జడ్జిమెంట్ రాలేదు, రిజర్వ్ చేస్తున్నారు. ఈలోపు జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. మళ్ళీ జడ్జి వచ్చి మళ్ళీ ఇంకా రెండవ జడ్జి వచ్చి ఆ జడ్జి గారి దీన్ని విచారణ మళ్ళీ చేయాలి మొదటి నుంచి. ముందు చెప్పింది అది కాదు, అది పక్కన పెట్టి నేను మళ్ళీ వినాలి, మళ్ళీ ఆర్గ్యుమెంట్ వినిపించండి అని చెప్పేసి అది చెప్ప మళ్ళీ వింటారు. మళ్ళీ ఏదో సామెత అంటారు కదా, ఆ సామెత డైరెక్ట్ గా ఇప్పుడు తప్పు అయితే కాదు కానీ కులం పేరు పెట్టి అన్నారు అది ఇది అంటారు. కాబట్టి రాజు వచ్చి మొదలెట్టాడు, రాజుని రేడ్ అని కూడా రేడ్ వచ్చి మొదలెట్టాడు అనుకుందాం. సభ జరుగుతుందండి, మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారి ముందు ఆ సభలో అందరూ కూడాను ఈయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో అంతా అయిపోయిన తర్వాత ఈ లోపు లేట్గాను జాగ్రత్తగా మరి కిరీటం సర్దుకొని వచ్చి రాజుగారు వచ్చి కూర్చుండేసరికి మళ్ళీ మొదలెట్టాలి, రేడ్ వచ్చి మొదలెట్టాడు అంటాం మనం. అలాగ అందాం, కొత్తగా బాగుంది కదా. అలాగే ప్రతి విషయంలో కూడా మళ్ళీ ఆ ఆర్గ్యుమెంట్ రిజర్వ్ చేసినటువంటి జడ్జిమెంట్ ని పక్కన పడేసి మళ్ళీ ఆర్గ్యుమెంట్ ని విని మళ్ళీ జడ్జిమెంట్ రిజర్వ్ చేయటం, ఆయన బదిలీ అయిపోవడం. అలా 5గురు బదిలీ అవుతుంటే ఇంతకాలం పట్టింది. మరి ఇంకా ఇక్కడ ఇది ఒకటి, ఇంకా అలా వేసుకుంటే ఇంకా చాలా మంది వేసుకోవచ్చు. రేపు ఇంకోళ్ళు అంటే 120 మంది ఉన్నారు కదా. అందులో అంతో ఇంతో కొంచెం పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరి చేత కూడా వేయించవచ్చు డిశ్చార్జ్ పిటిషన్స్. అలా వేయించి అది ఇంతవరకు ఆలస్యం జరుగుతుందంటే కనీసం దీన్ని అబ్జెక్ట్ చేయట్లేదు సిబిఐ. అంటే సిబిఐ ఏ స్థాయిలో వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆ న్యాయవాది గారు బాలాజీ శ్రీనివాసన్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలకి ఇది మాయన మచ్చలండి. ఏమంటారు ఇంకా అన్ని పేజీలు అంటారు. దానికి పెద్ద సమస్య ఉంది. ఈరోజు ఎన్ని పేజీలు అయినా సరే ఎంతమంది ఒక్కరే చదువుతారా? దాంట్లో ఉన్నటువంటి ఇది లేకపోతే తాత్కాలికంగా కొంతమందిని నియమించుకుంటారు. మొత్తం మీద తప్ప అక్కడ ఎవరిది? న్యాయస్థానాలది, దర్యాప్తు సంస్థలది. తేల్చాల్సిన సమస్య ఉందా లేదా? ఎంతమందికో అన్యాయం జరిగింది. ఒక కేసు ఆలస్యం జరగడం వల్ల దాని ప్రభావం పరోక్షంగా చాలా మంది మీద ఉంటుంది. పరోక్షంగా మనుషుల మీదే కాదు, వ్యవస్థల మీద, రాజ్యాల మీదే ఉంటుంది దాని తాలూకు ప్రభావం. అది దుష్ఫలితమా లేకపోతే మంచి జరిగిందా
ఏం జరిగిందో అది కాదు, దాని తాలూకా ప్రభావం అనేది ఎంత పెద్ద సివియర్గా ఉంటుంది అనేది ఆలోచించాలి. అలా ఎందుకు జరగడం లేదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆవేదన చెందుతూ వేశారు. వేస్తే ఆయన తాలూకా అర్హతను కూడా ఇక్కడ జగన్ తరపు నుంచి వాదిస్తున్నట్టు ముకుల్ రోహత్గి గారు ఆ అర్హతని ప్రశ్నించడం జరిగింది. అదొక తీర్పు. మళ్ళీ మీకున్నటువంటి అర్హత ఏంటి అంటే అది ఆర్గ్యుమెంట్ చేయాలంటే అది కూడా ఇంకా ఆలస్యం జరుగుతుంది. ఇలా ప్రతిదీ ఆలస్యం జరుగుతుంది. కారణం ఏంటంటే నిజంగానే ఈ కేసు తోటి ఏ సంబంధం లేదు, ఇన్ని ఆర్థిక నేరాలకి నేను పాల్పడలేదు, నాకు ఏ సంబంధం లేదు అంటే ఎంత తొందరగా నాకు క్లీన్ చిట్ వస్తే అంత బాగుంటుంది అని చెప్పి ఆర్గ్యుమెంట్కి సహకరించడం కేసు ముందుకు వెళ్ళేలాగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రయత్నం చేయాలి అసలు యాక్చువల్. ఎందుకంటే కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేస్తారు కదా. దోషం లేకపోతే అందులో ఆయనకి ఏ రకమైనటువంటి ప్రమేయం లేకుండా ఇదంతా అన్యాయంగా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కుట్రపూరితంగా తనని ఇరికించింది అని అనుకుంటే తప్పకుండా గత 5 ఏళ్లలోనే ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేయాలి. ఎందుకంటే అతను పవర్లో ఉన్నారు. అప్పుడే చాలా వరకు ఈ కేసుని డ్రాగ్ ఆన్ చేసుకోవచ్చు. దానికి ఉపయోగించినటువంటి పరపతిని దీనికి ఉపయోగిస్తే ఖచ్చితంగా అది కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. సోమవారం నాటికి కేసును వాయిదా వేశారు. చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే మన అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ మీద అంత పెద్ద అలిగేషన్ అనేది ఆ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ గారు చేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్, అది నిజమేనా అనిపిస్తుందా, లేకపోతే ఇలా జరగడానికి అవకాశం లేదు అని అంటారా అన్న విషయం మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చివరిదాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ